హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తండ్రండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి. 4 బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నా అండి. రసాలైనా పర్వాలేదండి. పైనున్న పీల్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మామిడి పళ్ళ తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడి పండ్లకి 1/2 కప్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా గ్రేస్ చేసుకోవాలండి. మనం వేసుకున్న మామిడి తండ్రి ప్లేట్కి అంటుకోకుండా ఉండడానికండి. ప్లేట్లో మనం రెడీ చేసుకున్న మామిడి పండ్ల గుజ్జును వేసుకుని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఎండలో పెట్టుకుని పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండనివ్వాలండి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత ఇంకొంచెం మామిడి పండ్ల గుజ్జును వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని మరలా ఎండలో పెట్టుకొని ఎండనివ్వాలండి. ఇలా రోజుకి ఎండను బట్టి 4-5 సార్లు వేసుకోవచ్చండి. మామిడి తండ్రి ఎక్కువగా దళసరిగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి. మనం చేసుకున్న పల్పు రోజంతా వేయగా ఇంకా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనకి కావాల్సిన మందం బట్టి నేను వారం రోజుల పాటు వేసుకున్నా అండి. తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇటువైపు కూడా ఒకసారి ఎండలో పెట్టుకుని ఎండిన తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే అండి. అంతే అండి. అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తండ్ర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.